హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషా స్మార్ట్ అండ్ స్మైల్. ఈరోజు మన ఛానల్లో బొంబాయి రవ్వతో కోవా బర్ఫీలని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ బొంబాయి రవ్వ కోవా బర్ఫీలని చూస్తుంటే టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీరు కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 3 కప్స్ వరకు పాలను తీసుకుంటున్నాను నేను. ఈ విధంగా నేను 3 కప్పుల వరకు పాలను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు తీసుకునే పాలు అనేది వెన్న శాతం అనేది ఎక్కువ ఉంటే మనం చేసుకునే ఈ స్వీట్కి టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే నార్మల్ మిల్కే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ పాలని ఈ విధంగా నేను కుక్ చేసుకుంటున్నాను అనమాట. ఇది బాగా మనకి మరిగేంత వరకు చూడండి ఈ విధంగా మరిగించుకోవాలి ఈ పాలని. కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ విధంగా మరుగుతున్న పాలల్లో ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఈ నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బొంబాయి రవ్వని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేయకుండా అలానే వదిలేసినట్లయితే ఇది మనకి ఉండలు కట్టేస్తుంది. అందుకు మనం వేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనము ఈ విధంగా కొంచెం మనకి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఈ విధంగా వచ్చేంత వరకు దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. స్టవ్ ఫ్లేమ్ అనేది మనం లోలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుందాం. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ షుగర్ అనేది మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్లో కలిసింది అనేసరికి చూడండి మనకి ఇది కన్సిస్టెన్సీ అనేది మనకి లూజ్ అయిపోతుంది అనమాట. ఈ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు. అప్పటి వరకు మనము దీన్ని ఈ విధంగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది అడుగు మాడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ రెసిపీని ఈ విధంగా ట్రై చేసి ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ పెట్టండి ఫ్రెండ్స్. అందరూ వద్దనకుండా తినేస్తారు, అంటే అంత మనకి మంచిగా ఉంటుందన్నమాట. చూడండి, నేను ఇది టేస్ట్ చేశాను కొంచెము. మా స్వీట్నెస్కి ఇది కొంచెం తక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు ఇందులో నేను ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చెప్పాను కదా, షుగర్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే చూసి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. ఇప్పుడు దీన్ని కూడా ఈ విధంగా ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నేను ఈ మిల్క్కి సంబంధించి ఒక 2-3 చేసిన్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా ఛానల్లో చెక్ చేసి ఒకసారి ట్రై చేయండి చూడ్డానికి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇది కుక్ అయిపోయింది. ఇప్పుడు స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం. నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి సగం తీసుకుంటున్నాను నేను ఈ విధంగా. ఇప్పుడు పక్కన పెట్టుకుని దాన్ని చల్లారి పెట్టుకుందాము. ఇందులో కోకో పౌడర్ ఉంటే మీకు అవైలబుల్గా కోకో పౌడర్ వేసుకోండి, లేకపోతే ఈ విధంగా చాక్లెట్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాక్లెట్ని కరిగించి ఈ విధంగా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, 1 టీ స్పూన్ వరకే యాడ్ చేసుకున్నాను నేను. ఈ చాక్లెట్ మొత్తము ఈ ఇంగ్రీడియంట్లో కలిసిపోయేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో చాక్లెట్ యూస్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చూడండి, నేను ఇది 1 టీ స్పూన్ యాడ్ చేశాను కదా, దీనికి కలర్ అనేది కొంచెం ఇంకా డార్క్గా కనిపించడానికి ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కలర్ అనేది మనకి డార్క్గా కనిపిస్తే చూడడానికి లుక్ కూడా బాగుంటుంది కదా. అలానే చాక్లెట్ ఎక్కువ వేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాక్లెట్ ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి. కోకో పౌడర్ ఉంటే మనకి 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా దీన్ని కూడా క్లీన్గా మనం మిక్స్ చేసేసుకుందాం. ఇది మనకి ఇంకా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం తీసుకున్న ఈ చాక్లెట్ అనేది పూర్తిగా ఇందులో కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒకవేళ నమ్మకపోయినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో.
నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది మీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎలాగా దీన్ని రిసీవ్ చేసుకున్నారు ఈ స్వీట్ని అనేసి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఈ విధంగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేత్తో ఈ విధంగా నేను దీన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం దీన్ని మిక్స్ చేసుకోవడం వల్ల మనము ఇది బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది మనకి రవ్వ రవ్వగా ఉంటుంది కాబట్టి ఎంత కుక్ అయినా మనకి రవ్వగా ఉంటుంది కదా. దాని గురించి ఈ విధంగా నేను మిక్స్ చేస్తున్నాను అనమాట. అంటే మనం ఇది మిక్స్ చేసుకునే దాంట్లో ఉంటుంది. మనం గట్టిగా మిక్స్ చేసుకున్నట్లయితే ఇది మనకి మెత్తగా అయిపోతుంది. అంటే ఆ రవ్వ అనేది మనకి తెలియకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మామూలుగా నార్మల్గా మిక్స్ చేసుకున్నామంటే అది రవ్వ శాతం అనేది మనకి తెలుస్తుంది. అంటే ఇది రవ్వతో చేసిన ఇంగ్రీడియంట్ అనేది అన్నట్టుగా మనకి తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా నేను మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా తీసుకుని ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకుని దాంట్లో నేను నెయ్యిని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఈ విధంగా మొత్తం నేను ఈ ప్లేట్కి అప్లై చేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మొత్తం ప్లేట్కి అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత వీటిని చూడండి ఫ్రెండ్స్, మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం కదా. అందులో 1 పార్ట్ తీసుకుని మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా దీన్ని చేత్తో ఒత్తుకుంటూ ఈ విధంగా దీనికి షేప్ తీసుకురావాలన్నమాట. చూడండి ఈ విధంగా నేను షేప్ చేసిన తర్వాత దానిపైన సెకండ్ పార్ట్ను కూడా ఈ విధంగా పెట్టేసుకుని ఈ విధంగా చేత్తో నేను స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇలా నేను దీన్ని ఒక బాక్స్ షేప్లో ఈ విధంగా నేను సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని ఇలా కూల్గా ఫ్రిడ్జ్లో వదిలేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను బయటకు తీసి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని క్లీన్గా నేను నాకు నచ్చిన షేప్లో ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. బాక్స్ షేప్లో ఈ విధంగా నేను కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్లో ఈ విధంగా దీన్ని కట్ చేసేసుకుని సింపుల్గా మీకు ఇష్టమైనట్టుగా డెకరేట్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా నేను డెకరేట్ చేసి ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మనకి బొంబాయి రవ్వతో కోవా బర్ఫీ అనేది రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేసి. మన ఛానల్ని కనుక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ.